ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతిలో, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, ఇదేమి అసెంబ్లీ ఇదేమన్నా? అది అసెంబ్లీ నడిచింది. ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటుంది, స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి సరే చిట్టి రాసిపోతే రెడ్ రెడ్ లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది. అడిగి నడవదు కదా, ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు, అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు. అదంతా జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆయుధానికి గుర్రాలకు లేదు, ఏమి పోస్టులు అవసరం లేదు. దీనికి ఆయుధమే. నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో, నేను ఒక ఆయుధాన్ని, ఒక వెపన్. నాకు ఎలాంటి పోస్టులు లేవు. మీకు పోస్టులు ఉంటేనే. ఇప్పుడు నేను జగ్గారెడ్డి అంటారు, కేటీఆర్ ఏమంటారు, కేసీఆర్ కొడుకు అంటారు, హరీష్ రావుని ఏమంటారు, మేనల్లుడు అంటారు, కవితని కేసీఆర్ బిడ్డ. అది కరెక్టే, వాళ్ళ బిడ్డలే, కొడుకులే. కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా నేను లీడర్గా ఎదిగిన ఈ రాష్ట్రంలో. ఏడన్నా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఎక్కడన్నా పోదాం, హరీష్ రావు అంటే ఎక్కడ మినిస్టరా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ మేనల్లుడా ఇట్లా అనాలి. జగ్గారెడ్డి అనగా అరే జగ్గారెడ్డి, సంగారెడ్డి, దట్ ఈస్ బ్రాండ్. అది అంటే మేము కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం అది. ఎన్నో ఒడుకుదొడుకులతో కష్టాలతో కూడుకున్న రాజకీయంగా ఎదిగిన వాళ్ళం నేను. కాబట్టి మాకు పోస్టులు పెద్ద ఉంటే ఒక తీరు లేకపోతే ఒక తీరు కాదు. జనంలో మేము సర్వీస్ పరంగా జగ్గారెడ్డి అనేది మా కష్టంతో తెచ్చుకున్న ఈ యొక్క ఒక వ్యవస్థలో మేము పాపులర్ అయినాం మేము. కాబట్టి ఇది కూడా ప్రశాంత్ రెడ్డి గమనించుకోవాలి. అచ్చా, ఇచ్చిన హామీలు మేము అమలు చేయకపోతే అంతర్యుద్ధం అంట. అంతర్యుద్ధం అంటే ఏంటిది? అంటే మా మీద యుద్ధమా, మీ లోపల యుద్ధమా? అరే ఏంటి అంతర్యుద్ధం అంటే? ఎవరి లోపల? తెలంగాణ లోపల జరిగే అంతర్యుద్ధంలో మీ ఇలా 2 ఉన్నాయి. అంతర్యుద్ధం అంటే మీ పార్టీలో జరిగే అంతర్యుద్ధం ఒకటి, కాంగ్రెస్ మీద దుంకే అంతర్యుద్ధం ఒకటి. ఓకే, మీ అంతర్యుద్ధంలో నేను చాలాసార్లు చెప్పిన, మీ అంతర్యుద్ధంలో మీకు పొక్క పెట్టేది, మీకు పొడిచేది హరీష్ రావే. ఎవరు అవసరం లేదు మీకు. ఇక మేము అవసరం లేదు. ఇక ఏదో ఒక రోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపారబెట్టి వెనకేసి కూర్చేది హరీష్ రావే. కాంగ్రెస్ దాకా ఎందుకు వస్తున్నారు మీరు? హరీష్ రావే కూర్చుతాడు మీకు వేసి చూడండి. ఒకటి, ఇప్పుడు మా మీద అంతర్యుద్ధం అన్నది అనుకో. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి ఒక 2 ఆల్రెడీ చెప్పినా కదా. ఈరోజే వచ్చింది మా పొన్నం ప్రభాకర్, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒకటి రిలీజ్ చేసాడు. పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజుకి 15 కోట్ల మంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసినట్టుగా ఈరోజు పొన్నం ప్రభాకర్ మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 15 కోట్లు అంటే 2 నెలలే. నిన్నటికి 2 నెలలే మా గవర్నమెంట్ వచ్చి 2 నెలల 15 కోట్ల మంది మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినారు అని మా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ఆల్రెడీ ఇంతమంది మహిళలు తిరుగుతూనే ఉన్నారుగా. ఇప్పటి వరకు ఖర్చు ఎంత వచ్చింది?
500 కోట్లు ఈ ఉచిత ప్రయాణానికి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకి అందిస్తున్న దానికి ఏంది 535-50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వమే మహిళల ఉచిత ప్రయాణము యొక్క భారము ప్రభుత్వము మోస్తున్నది. ఇది ప్రజలు డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఇప్పుడు దవాఖానాల పోతున్నది ఆ లిస్టు తెప్పిస్తాను నేను, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా. నేను ప్రశాంత్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, ప్రశాంత్ రెడ్డి అనుకో, లేకపోతే కేటీఆర్ అనుకో, లేకపోతే హరీష్ రావు అనుకో, ఏం చెప్తున్నా అంటే, మా ముందు యుద్ధానికి వచ్చేటప్పుడు ముస్లింలకు మీరు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసిరు, 9 ఏళ్ళు పరిపాలించారు. మేము ఊకుంటామా? మేము మీ మీద మేము చేస్తున్నప్పుడు మీరు దాడి చేయాలని చూస్తున్నారు. మీరు ఏ పనులైతే చెయ్యలేదో, మోసం చేసిరో 9 ఏళ్ళల్లా, మేము 12% ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్ ఇయ్యనందుకు మేము కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా మీ మీద రాజకీయ దాడి చేస్తాం. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నావు, చెయ్యలేవు, లమాడీలది, బంజారాలది, దాని మీద మీ మీద మేము కూడా అటాక్ చేస్తాము. 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, యువకులకు మోసం చేసాము, దాని మీద టీఆర్ఎస్ పార్టీ మీద మేము కూడా దాడి చేస్తాము, రాజకీయ దాడి చేస్తాము. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, అది కూడా నువ్వు చేయలేదు, మేము దాని మీద కూడా నీ మీద రాజకీయ దాడి చేస్తాము. ఇంకా మీరు చెప్పిన ఉన్నాయి ఈ 4 అయితే మీకు ఉదాహరణకు చెప్పిన. మేమేం ఊకోము. మా ప్రభుత్వం మీద, మా పార్టీ యొక్క మేము చేస్తున్నప్పుడు కూడా మాకు బురదజల్లే ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చెయ్యని పనుల మీద మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నిలదీస్తాము, కేటీఆర్ గారిని నిలదీస్తాము, హరీష్ రావు నిలదీస్తాము, మీ మాజీ మంత్రులను మేము కూడా ఎక్కడ పడితే అక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారు. మీరు ఇవి చెయ్యలేదు, దీనికి జవాబు చెప్పి మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి అని మేము కూడా దాని మీద మాట్లాడతాం. తెలుసుకుందాం. ఓకే, మీ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగితే చెప్తా, లేదంటే ముగించమంటే ముగించుతా.